దీని మీద చాలా యాక్టివ్ గా చాలా దినిగా ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా పార్టీ మారి దేన్ని ఆశించి మీరు ఒక పదవిని ఆశించి పార్టీ మారినట్టుగా అపోహ జనాల్లో అయితే ఉంది. బత్తిన లక్ష్మణ్ ఫలానా పార్టీకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఇది అని చివరిలో తెలిసింది. ఏంటి దీని అనుకున్నటువంటి ఇది మీరు అడిగింది చాలా అంత పూర్తిగా నేను అసంతృప్తిగా ఫీల్ అవుతున్నాను సార్. నేను పదవుల కోసం పార్టీ అయితే నేను మారలేదు. నేను అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు పార్టీ ఎజెండా తీసుకెళ్లేవాడు. నేను లీడ్ చేయాలని నాకు లేదు, లీడ్ కూడా చేయలేదు ఆ పార్టీలో. కేవలం నాకు మండల ప్రచార కార్యదర్శిగా టీడీపీలో నాకు అవకాశం వచ్చింది. నేను దాన్ని పట్టుకొని ఇప్పుడు ప్రచారం విషయం చెప్పేవాడిని కదా, లీడ్ చేయాలని నాకు పదవి వచ్చాను. ఎందుకంటే నేను అప్పటికే నేను ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసుకుంటాను కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే ఈ ఉద్దానం కిడ్నీ సమస్య పైన మాట్లాడే వాళ్ళు సరైనటువంటి వాళ్ళు లేరు. దీనిపైన మన ప్రభుత్వంలో ఉండి నాకున్నటువంటి అప్పుడున్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారితో కానీ, శిరీష గారితో కానీ, శివాజీ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రతిపక్ష హోదాలో వచ్చినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాపురంలో బహిరంగ సభలో హామీ ఇచ్చారో, అట్ ద సేమ్ టైము ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చాపురం నుండి ర్యాలీ చేసుకుంటూ శ్రీకాకుళము హార్ట్స్ కాలేజీలో ఒక పెద్ద రిలే నిరాహార దీక్ష పెట్టి ఈ తెలుగుదేశం పార్టీ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకిస్తున్నప్పుడు నేను నాతో ఉన్నటువంటి మిత్రులు, నాతో ఉన్నటువంటి అభిమానులు మేము అందరం కలిసి ఏంటంటే ఎలాగైనా పార్టీలకు అతీతంగా ముందు మన సమస్యలు పరిష్కరించిన ఉద్దేశం మీదే నేను పవన్ కళ్యాణ్ వేదిక కూడా మాట్లాడినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతూ ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేసి పూర్తిగా నేను పోటీలో ఈసారి నేను మన ప్రభుత్వం వస్తే నేను తప్పకుండా హామీ నెరవేరుస్తాను అతను డిమాండ్ చేస్తాను. అట్ ద సేమ్ టైము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఏంటంటే నేను వస్తే తప్పకుండా ఈ ఉద్దానికి పాలతోలుతాను, నాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డాక్టర్ గారు కూడా అప్పలరాజు గారు నాకు మంచి విషయం అందించున్నారని తన మాటల్లో నేను విన్నాను సార్. దీని తర్వాత ఇంకా ఉన్నటువంటి పార్టీలోనే మనకు సరైన న్యాయం దొరకకున్నప్పుడు మనం ఎవరితోనైతే ఉంది మన ఫైనల్ మన అమ్మ నాన్న కాపాడుకోవాలి. నాకు పదవి అసలు నాకు ఆవిడ ఉద్యోగం ఉంది, నేను ఉద్యోగం చేసుకుంటాను. సోషల్ మీడియాకే నా సమస్య పరిష్కరించడం ఉద్దేశం ఉంటుంది సార్. ఆ సమస్య పరిష్కారం కావాలని ఉన్నాను సార్. అప్పుడు కూడా నాకు ఏదైతే ఈ వైసీపీ పార్టీకి రావాలని మనసు ఎక్కువ ఎప్పుడు కలిగిందంటే గౌరవ ఇప్పుడున్నటువంటి మనకి మా నియోజకవర్గానికి గత 5 ఏళ్ళు పాలించినటువంటి మంత్రి శ్రీ డాక్టర్ అప్పలరాజు గారు ప్రతిపక్ష హోదాకి ప్రతిపక్ష నేతగా ఎప్పుడైతే ఉన్నారో ఉన్న కొన్నేళ్లకే తను ఈ కిడ్నీ సమస్య పైన దీక్షలో చేయడము, ధర్నా చేయడము, ఎప్పటికప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడము, సోషల్ మీడియా వేదిక ఇవ్వడం నాకు బాగా ఆకర్షించాను డాక్టర్ అప్పలరాజు గారు. సో ఏదైతే ఏముంది ఇన్నిసార్లు తెలుగుదేశం పార్టీ చూసాం కదా, ఎక్కడ ఏంటి ఏముంది ఒకసారి వైసీపీ పార్టీ వైపు వెళ్ళి అక్కడ సమస్య పరిష్కరించుకోగలమేమో అని చెప్పేసి గౌరవ డాక్టర్ గారికి అతను కూడా నేను యాక్టివ్ గా ఉన్నానని నాకు ఒక మిత్రుడి ద్వారా కూడా అంటే మెసేజ్ ఇచ్చాను. ఇలా లక్ష్మణ్ ఒకసారి రమ్మని చెప్పండి, కలిసి మాట్లాడదాం, తన పోరాటం కూడా కిడ్నీ సమస్య కోసం కూడా నేను కూడా బలంగా ఉన్నాను, నాకు అవగాహన ఉండి కొద్దిగా రప్పించండి అంటే నా మిత్రుడు కూడా వెళ్ళి కలిసాం సార్. కలిసినప్పుడు కూడా సార్ చాలా క్లారిటీగా ఇచ్చారు సార్, నేను ఈ ఉద్దాన కిడ్నీ సమస్య కోసము తప్పకుండా నెరవేరుస్తాను లక్ష్మణ్, నువ్వు ఏదైతే ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ నువ్వు లేవు కదా, నాతో యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చే తప్పకుండా నేను మీరు అనుకున్న లక్ష్యం కోసం నేను పనిచేస్తానని నాకు. వైసీపీలో వచ్చిన తర్వాత మీరు యాక్టివ్ పాలిటిక్స్ అంతకుముందు నేను లేను సార్. వైసీపీకి రాకముందే నేను యాక్టివ్ గా లేను కాబట్టి అతను అన్నారనమాట, నువ్వు యాక్టివ్ పాలిటిక్స్ లోకి రా, నేను నీకు భరోసా ఇస్తాను, తప్పకుండా నీ లక్ష్యం నెరవేర్చే దిశగా ఉంటానని చెప్పేసి నాకు భరోసా ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత ఆ ఊరికి వచ్చాను, అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను, డ్యూటీ చేసుకుంటాను. అక్కడ కొన్నాళ్ళు నేను ఒక మంచి అందరి నిర్ణయం మేరకే మరి సార్ సమక్షంలో డిసెంబర్ 2018 డిసెంబర్ 5వ తారీఖు డాక్టర్ గారు సారథ్యంలోనే గౌరవ మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నాకు కొండ వేసి ఆహ్వానించారు. వేసినప్పుడు కూడా నాకు పదవి ఇస్తానని మరొకటి ఇస్తానని సార్, నా లక్ష్యం అయితే ఉద్దానికి ఇది సమస్య నెరవేర్చాలనే సార్. ఇప్పుడు వైసీపీ పార్టీలోకి మీరు వచ్చారు, వచ్చిన తర్వాత మీకు ఒక యూనివర్సిటీ బోర్డు మెంబర్ ఇచ్చారు. అంటే యూనివర్సిటీ బోర్డు మెంబర్ ఇవ్వగానే మీ లక్ష్యం అంతా నెరవేరిపోయినట్టేనా సార్? నేను అంటే హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ అనేది నేను 2022 సంవత్సరం నాకు నామినేట్ చేశారు సార్. అంతకు ముందే గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రి అప్పలరాజు గారు గెలిచిన మరుక్షణమే మా తర్వాత గెలిచినటువంటి 1 year లోనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మంత్రి అప్పలరాజు గారి సారథ్యంలో, అప్పటికి మంత్రి గారి కాలేజీ ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ఉన్నారు, తన సారథ్యంలో శంకుస్థాపన చేసి పునాదులు వేశారు సార్. వేసి పనులన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి సార్.
నాకు పదవి అనేది నాకు బోర్డు మెంబర్ అనేది 2022 నవంబర్లో అయ్యాను సార్. కానీ లక్ష్యం ఏంటంటే బోర్డు మెంబర్ అయిన నా లక్ష్యం కాదు సార్. హాస్పిటల్ 1 year లో శంకుస్థాపన వేస్తే 23 ఎండింగ్ కి మళ్ళీ దాన్ని హాస్పిటల్ ని ఓపెన్ చేశారు, ప్రారంభోత్సవం చేశారు. మీరు ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా హాస్పిటల్ వచ్చింది, హాస్పిటలైజేషన్ అయింది. ఇప్పుడు కిడ్నీ సమస్య సాల్వ్ అయ్యింది. మంచి క్వశ్చన్ వేశారు సార్. వాస్తవంగా ఏదైతే ఈ కిడ్నీ సమస్య ఉందో మేము అనుకునే లక్ష్యము హాస్పిటల్ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపించాలని అనుకున్నటువంటి లక్ష్యంలో గౌరవ మంత్రివర్యులు అప్పలరాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభం చేసిన తర్వాత దానిలో నాకు తెలుసు సార్, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళిన చూడండి, కిడ్నీ ఆసుపత్రిలో ఎంత ఎక్విప్మెంట్ తో, ఎంత టెక్నాలజీతో, ఎంత హై లెవెల్లో ప్రారంభోత్సవం చేయడం జరిగింది సార్ హాస్పిటల్. అయితే లక్ష్యం అయిపోయిందంటే ఈ హాస్పిటల్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా అక్కడ సరైనటువంటి వసతులు, సరైనటువంటి డాక్టరు, సరైనటువంటి మందులు లేవనేది మాత్రం బలంగా నేను చెప్పగలుగుతున్నాను సార్. అందుకని గత 4-5 నెలల క్రితం కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి నేను ఒక ప్రెస్ నోట్ ద్వారా నేను ప్రశ్నించడం కూడా జరిగింది సార్. ప్రస్తుతం జరిగింది సార్. కానీ నేనేమంటానంటే గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఎంత అయితే ఉందో దాన్ని కొనసాగింపుగా ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవ శిరీష గారు కంటిన్యూ చేసి ఈ ప్రాంత ప్రజలు నా ఒక్కరి సమస్య కాదు సార్, మా అమ్మ నాన్న ఆవిడ చనిపోయారు సార్, నాలా మిత్రులు ఎంతో మంది అమ్మ నాన్న చనిపోయారు. కానీ చనిపోవడానికి సిద్ధంగా కొన్ని వేల మంది ఈ ప్రాంతంలో ఉన్నారు సార్. వాళ్ళ ప్రాణాలు కాపాడాలంటే తప్పకుండా ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వమే దాన్ని బాధ్యతగా తీసుకుని స్థానిక శాసనసభ్యులే దీన్ని పరిష్కరించగలరని నేను విశ్వసిస్తున్నాను సార్. దాని మీద గౌరవ ఎమ్మెల్యే గారు మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సరే, ఇప్పుడు మీరు బత్తిన లక్ష్మణ్ మీ పేరు, సర్దార్ అనేది సార్ సర్దార్ అనే దాని మీద చాలా కాంట్రవర్సీ వచ్చింది సార్. అప్పుడు నేను సర్దార్ అనేది దగ్గర 2017-18 ఆ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ మన ఉత్తరాంధ్ర ఆరాధ దైవమైనటువంటి మన ఉత్తరాంధ్రలో అంటే సర్దార్ అంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటే సర్దార్ గౌతులక్కనే మనకు గుర్తొస్తారు. అలాంటి పేరుని మీరు సర్దార్ అని మీరు సర్దార్ బత్తిన లక్షణ పెట్టుకున్నారు కదా, దాని వెనకున్న ఉద్దేశం ఏంటి? అది చెప్తాను సార్. దాని వెనకున్న ఉద్దేశం ఏమీ లేదు సార్. సర్దార్ అనేది వాస్తవంగా సర్దార్ గౌతులచ్చన్న గారు అనే పేరు ద్వారా మేము సర్దార్ మాట వినడము చిన్నప్పటి నుంచి విన్నాం సార్. వాస్తవంగా సర్దార్ గౌతులచ్చన్న గారు ఈ ప్రాంతానికి పోరాట యోధుడు సార్, స్వతంత్ర సమర యోధుడు సార్. ఈ ఉద్యాన ప్రాంతం కోసం, ఈ పచ్చని మైదానాల కోసం పోరాడినటువంటి జననేత సార్. అది చరిత్ర చెప్తున్నటువంటి నిజం సార్. గౌతులచ్చన్న గారి ఫ్యామిలీకి మా ముందున్నటువంటి మా తరం కుటుంబాలకి సత్సంబంధాలు ఉన్నాయి సార్. సో ఆ నేపథ్యంలోనే గౌరవంగా తనకి అసలు తన పేరుకి హేళన చేయాలనేది మాత్రం 100% నాకు లేదు సార్. నిజంగా తన మీద అభిమానంతో తన గౌరవంగా తాను పోరాటం చేశాడు. నేను కూడా అనుకోలేదు సార్. నాకు చాలా మంది ఏమంటే ఈ ఫేస్బుక్ లో అప్పటికే చాలా మంది ఫేస్బుక్ లో సర్దారు రామారావు అని, సర్దారు ప్రేమ్ సుందర్ అని, లేదా సర్దారు బొడ్డు లక్ష్మణ్ అని, బొడ్డు రామ్ ఇలా అన్ని ఉన్నాయి సార్. అయితే నాకు ఒక సభలో మా మిత్రులందరూ ఏమన్నారంటే, మరి ఆ రోజున సర్దార్ గౌతులచ్చన్న గారు ఇలాగే పోరాటాలు చేశారు లక్ష్మణ్, మీకు కూడా సర్దార్ అని పేరు పెట్టడం వల్ల ఫాలోవర్స్ అంటే ఈ ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ ద్వారా కానీ కొద్దిగా వేగంగా ఐడెంటిఫికేషన్, అసలు మన సమస్య ఎక్కువ దూరం వెళ్తుంది, అతనికి అభిమానించిన వాళ్ళం అవుతాము, ప్లస్ సర్దార్ వినుకుంటే ఇదే పిల్లలు ఇలాగ పెట్టుకున్నాడని అంటారనే ఉద్దేశం మీద పెట్టుకున్నాను తప్ప. అయితే పెట్టుకున్న తర్వాత సార్ కొన్నాళ్ళు నేను నా కారు పైన కూడా ప్రేమగా సర్దార్ బత్తిన లచ్చన్ననే రాసుకున్నాను సార్. అయితే నాకు చాలా మంది పెద్దలు అభిమానం చాలా మంది ఏమన్నారంటే, లక్ష్మణ్ మనకున్నది ఏరియాలో అతను ఒక్కలే కదా, మరి అతను పేరు పెట్టుకోవడం వల్ల నాకే ఇష్టమే, కానీ దానివల్ల అతని విలువ తగ్గుతుందేమో నాకు చాలా మంది అడ్వైజ్ చేశారు సార్. అయితే నేను చెప్పాను, మన వల్ల ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి పోరాటం చేసిన వ్యక్తికి మనం హేళన చేస్తే భవిష్యత్తులో ఇప్పుడు మనం కూడా నిస్వార్థంగా కష్టపడుతున్నాను, నాకు ఎంతో కొంత సమాజంలో గుర్తింపు ఉంది, ఇలా హేళన చేయడం రేపు నాకు వచ్చిన గుర్తింపు నన్ను కూడా ఎవరు హేళన చేసి ఉంటారు, కాబట్టి లేదు నేను ఎక్కడి నుంచి నేను అది తీసేస్తానని చెప్పేసి నా ఫేస్బుక్ ఒక ఐడి అది కూడా నేను క్యాన్సిల్ చేసుకున్నాను సార్. ఇప్పుడు నా కారు మీద కూడా నేను స్వయం నేనే వెళ్ళి స్టిక్కరింగ్ కూడా తీసేసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది సార్. దగ్గర ఆ పేరు నేను పిలిపించుకోవడం మానేసి దగ్గర 2-3 years అయిపోయింది సార్. నేను జస్ట్ కేవలం ఒక 1 year మాత్రమే. సర్దార్ అనేది మీకు ఎక్కువగా నాకు అభిమానం ఎక్కువ సార్. అంటే నచ్చలే ఇప్పటికి కూడా సార్. ఈ రోజు కూడా మీరు చూడండి సార్, నిన్న కాక ముందు రోజు నేను అసెంబ్లీలో కూడా సర్దార్ కోసం మాట్లాడుతుంటే అది మా ప్రాంతం సార్. ఉద్యానం అనేది ఉద్యాన ప్రాంతం
ఆ వ్యక్తి కోసం నిజంగా గర్వకారణం కదా సార్. ఇప్పుడు నిజంగా నాకు తెలియదు సార్, నిన్న అతను స్పీకర్ గారు చెప్పినంత వరకు వాస్తవం సార్. 1978 సంవత్సరంలో 48 మంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు. మరి ఎన్నికైనప్పుడు దానికోసం కాంట్రవర్సీ వచ్చినప్పుడు వింటే అమ్మా, ఇంతమందికి అతను పెద్ద లీడర్ అనేది నిన్న మళ్ళీ కొత్త విషయం తెలుసుకున్నాను. సో అతనంటే గౌరవం సార్. మీరు ఇంకోలాగా దాన్ని ప్రజలకు మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అభిమానంతో పెట్టుకున్నాను తప్ప తనని విలువలు తగ్గించడానికి పెట్టుకోలేదు. అది కూడా ఒక 1-2 years మాత్రమే పిలిపించుకున్నాను. ఆ విధంగా పిలిచారు. తర్వాత నాకు నేను దాన్ని ఇప్పుడు ఎవరైనా నన్ను పిలిస్తే మాత్రం నిన్న అడ్డుపడి మన ప్రాంతం నుంచి ఒకలే ఉండాలా, అదే సర్దార్ గౌతమ్ లక్ష్మణ్ ఉండాలని నేను మీ మీడియా ద్వారా మిత్రులందరికీ కూడా కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, బట్టిన లక్ష్మణ్ సర్దార్ అనలేం, ఆయన కూడా వద్దంటారు కాబట్టి మరి సర్దార్ అనదు. బట్టిన లక్ష్మణ్ గారు తాలి ఆయన అనుకున్నటువంటి స్థితి. నిజంగా ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం అవసరం. ఎందుకంటే ఒక వేయంతో, ఒక లక్ష్యంతో రాజకీయానికి వచ్చారు ఆయన. ఆయనకేదో బోర్డు మెంబరు, యూనివర్సిటీ మెంబరు అని కాకుండా రాజకీయాలకు వచ్చి ఒక ఆయనకున్న ఏం ఏదైతే ఉందో ఈ రోజు ఆయన సాధించుకున్న గర్వంగా చెప్పుకుంటాడు ఆయన. అలాంటి వ్యక్తితో ఈ రోజు మనకి ఎస్డీ న్యూస్ సహకరించినందుకు, ఆయన అమూల్యమైన టైం అని మనకు కేటాయించినందుకు నమస్కారం అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.